లోక్సభ ఎన్నికల సందర్భంగా వలసలు బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఎంత వలసలతో చేరికల ద్వారా కాంగ్రెస్కు కలిసి వచ్చేది ఎంత ఈ రెండు విషయాలు చూసి బీజేపీ కాస్త పక్కకు పెడితే కనుక ఈ రెండు పార్టీలలో ప్రధానంగా మహబూబ్నగర్ లోక్సభ, భువనగిరి లోక్సభ, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో చేరికలు విపరీతంగా జరిగినాయి. వీటి వలన కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేది ఎంత? వీరంతా కూడా బీజేపీలో నుంచి వచ్చిన వారు ఉన్నారు, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి రావడం, అంతకు పూర్వం అక్కడ పోటీ చేసిన అభ్యర్థి కూడా మరో పార్టీ నుంచి అక్కడికి రావడం, వారి కుమారుడు పోటీ చేసినప్పుడు. దీనివలన అదనంగా ఆ లోక్సభ నియోజకవర్గంలో కలిసి వచ్చింది ఎంత ఉన్నది? సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో దానం నాగేందర్ రావడం, బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి రావడం, వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉండి పోవడం, కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని అక్కడ వద్దనుకో మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, మల్కాజ్గిరి నియోజకవర్గంలో సునీత మహేందర్ రెడ్డి వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం, ఇట్లా కంటోన్మెంట్ అభ్యర్థి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం, ఇట్లా రావడం వలన కాంగ్రెస్కు అదనంగా ఏమైనా ప్రయోజనం ఉన్నదా? భారతీయ జనతా పార్టీకి మిగతా ఓటర్ల కంటే సంప్రదాయంగా ఉండే కొన్ని ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు స్థిరంగా ఉంటాయి. నాయకుడు ఎవరు అనే దానితో సంబంధం లేకుండా ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి వారి వెంట వచ్చే ఓట్లు చాలా తక్కువనే ఉంటాయి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉన్నది. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చిన వారు ఈ బీజేపీ నుంచి వచ్చిన వారు ఈ రెండు పార్టీ నుంచి వచ్చిన వారికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఉన్నది. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి రావడం వల్ల అది రెండో వర్గమైంది. బీఆర్ఎస్ నుంచి రావడం వలన ఈ కొత్త వాళ్ళు కలిసి మరొక వర్గం, అంటే మూడు వర్గాలుగా ఏర్పడే అవకాశం ఉన్నది. నియోజకవర్గాల్లో పరస్పర సహకారం అదో పెద్ద సవాలుగా మారింది. రెండోది, బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో వచ్చిన వారి నాయకత్వాన్ని తాము అంగీకరించేది లేదు అని స్వతహాగా కాంగ్రెస్లో ఉన్నవారు చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక సమస్య ఉన్నది. ఈ సమస్యలు మొత్తం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు కొంతమేరకు మాత్రమే ఉన్నాయి, ఒక పరిమితి వరకే ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ప్రచారము ఎన్నికలు సమీపిస్తున్న నాటికి, అంటే మే నెల 1-2 వారాల నాటికి జాతీయ స్థాయిలోను లేదా ఇక్కడ రాజకీయంగా మౌత్ టు మౌత్ జరిగే ప్రచారం చాలా ప్రబలంగా ఉంటుంది, చాలా బలీయంగా ఉంటుంది. ఇప్పటికైతే కనుక తెలంగాణలో కాంగ్రెస్కే అనుకూలంగా ఉంది, ఆ తర్వాత బీజేపీ ఉంది అని ఒక భావన ఉన్నది, ఒక చర్చ కూడా జరుగుతున్నది. కాంగ్రెస్కి ఎంత అనుకూలం అంటే రమారమై 10 సీట్ల అనుకూలం, బీజేపీకి ఎంత అనుకూలం అంటే ఒక 4-5 సీట్ల అనుకూలం. ఇది చర్చ. ఈ 4-5 సీట్లు కనుక బీజేపీకి రావడం వలన పూర్వానికంటే ఒక సీట్ ఎక్కువ వచ్చినట్టు తప్ప పెద్దగా సాధించింది ఏమి ఉండదు, పెద్దగా దానికి కలిసి వచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్కు 6, 7, 8, 10 వరకు వస్తే ఎంత వచ్చినా అది అనుకూలించినట్లే కాంగ్రెస్ పార్టీకి. అంటే పార్టీగా కాకుండా పోయినసారి పార్టీ కొంత వ్యక్తుల ప్రభావంతో కొంత కొన్ని లోక్సభ స్థానాలు గెలుచుకోగలిగింది. కానీ ఈసారి అధికారంలో ఉన్నది, వలసలను ప్రోత్సహిస్తూ ఉన్నది. బీజేపీలోకి ఏ ఒక్కరూ వెళ్లకుండా బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని లేదా బీజేపీ నుంచి ఎవరు వచ్చినా సరే వారిని చేర్చుకోండి అని కేసీ వేణుగోపాల్ పదే చెప్తున్నారు. మొన్న జరిగిన సమావేశంలో కూడా వీలైనంత ఎక్కువ చేరికలు చేయండి, మిగతా వైరీ పక్షాన్ని బలహీనపరచండి అని కాంగ్రెస్ నాయకులు అధిష్టానం చెప్తూ ఉన్నది. ఇక్కడ ఈ విపరీతమైన చేరికల వలన గతంలో బీఆర్ఎస్కి అయితే ఏ నష్టం జరిగిందో కాంగ్రెస్ కూడా దాదాపు అలాంటి నష్టమే జరిగే అవకాశం లేకపోలేదు. ఎందువల్ల? ఇందాక మనం మాట్లాడుకున్న ఈ గ్రూపులు కానీ లేకపోతే కనుక ఆ వ్యక్తుల ఆ నాయకత్వాలను అంగీకరించకపోవడం కానీ, సర్దుబాటు చేసుకోవడానికి ఎన్నికల ముందు రావడం వలన అది ఇంతకుముందే టికెట్ ఆశించిన వారు ఉన్నారు, వీరు టికెట్ ఆశించి మరొకరు టికెట్ ఇవ్వడం వలన వారు నర్వస్ అవుతున్నారు, నిరాశకు లోనవుతున్నారు. ఈ నిరాశ నిస్పృహలు పోలింగ్ బూత్కు ఓటర్ని తీసుకొని వస్తాయా లేదా అది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది.
ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే కనుక బీఆర్ఎస్లో అక్కడ ఉన్నది వ్యక్తుల కంటే కూడా కేసీఆరే ప్రధానం కాబట్టి కేసీఆర్ వల్లనే వాళ్ళు గెలిచిరనే భావన ఉన్నది కాబట్టి 88 అసెంబ్లీ స్థానాలు గెలిచిన 9 లోక్సభ స్థానాలు గెలిచిన వ్యక్తుల కంటే కూడా కేసీఆర్ ప్రభావమే ఎక్కువ. కేసీఆర్ ప్రభావం వల్ల గెలిచారు కాబట్టి ఈ పార్టీలో నుంచి వలస వెళ్ళిన వారి వలన అదనంగా బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏమాత్రం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉండి వెళ్ళిపోయిన వారి విషయంలో అభ్యర్థిత్వాలను రద్దు చేయిస్తామని బీఆర్ఎస్ చెప్తూ ఉన్నది. 3వది, అట్లా వెళ్ళిన వారి పట్ల ఆ విచిన్ ద పార్టీలు కదా ఆ నియోజకవర్గంలో కూడా అదేమిటి మొన్ననే బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి మళ్ళీ వెంటనే కాంగ్రెస్కి రావడం ఏమిటి, దీన్ని ఎందుకో ఈసారి మాత్రం ప్రజల్లో ఒక నిరసన ఉన్నది, ఒక వ్యతిరేక భావన ఉన్నది, వారిని హర్షించడం లేదు, ఆహ్వానించడం లేదు. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న ఒకనొక వచ్చిన మార్పు గమనిక. ఇది బీఆర్ఎస్ కాబట్టి దీనికి అదనంగా వచ్చిన నష్టం ఇప్పుడు తెలియలేదు. ఇక భారతీయ జనతా పార్టీకి మొత్తం దేశవ్యాప్తంగానే విపరీతంగా వలసలను ప్రోత్సహిస్తున్న పార్టీ బీజేపీ. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ముందు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కు రావడం, ఇది ఆ పార్టీని ఎట్లయితే చేరికలతో ఉత్సాహం ఊపుతూ ఉన్నదో ఇప్పుడు అది వలసలు తిరిగి మళ్ళీ రివర్స్ వలసలు అయిపోయిన తర్వాత అది కొంత నిరుత్సాహపడిన మాట వాస్తవం. ఇక్కడ నరేంద్ర మోడీ అనే ఒక పర్సనాలిటీ ఆధారంగానే తెలంగాణలో కూడా ఎన్నో సీట్లు వస్తున్నాయంటే అది బీజేపీ వలన ఒకటి. 2వది, బీఆర్ఎస్ బలహీనత కారణంగా ఆ బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్కి వేయడానికంటే కూడా ఈసారి బీజేపీకి వేద్దాంలే అనే భావన కనుక వస్తే మధ్యతరగతిలో అది ఇక్కడ బీజేపీకి అనుకూలించే అవకాశం ఉన్నది. మరి కాంగ్రెస్కు అంటే ఎంత మేరకు బీజేపీకి అనుకూలించవచ్చు, పూర్వానికంటేనా లేదా పూర్వానికంటే ఎక్కువనా అనుకున్నప్పుడు మునుపట్లాగానే ఆ 4 సీట్లు రావచ్చు, లేదా దానికన్నా ఒకటి అదనంగా వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. బీజేపీలు మాత్రం 10 అని చెప్తున్నారు. సరే 10 సీట్ల సంగతి ఎట్లా ఉన్నా సరే కానీ అదనంగా ఎంతో కొంత చేరికల వలన లేదా బీఆర్ఎస్ ఓటు అటువైపు షిఫ్ట్ కావడం వలన కొంత బీజేపీకి అనుకూలించే అవకాశం ఉన్నది. ఏతావాత తేలుతున్న విషయం ఏమిటంటే వలసల వలన కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చే ప్రయోజనము అంతంత మాత్రమే అని అర్థమవుతున్నది. లేదు, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటే కనుక వలసల ఫలితం చాలా అద్భుతంగా ఉన్నట్లే.